ఉన్న కొన్ని మీడియా సంస్థలను వదిలే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి హెచ్చరించారు. సీఎంలు రేవంత్, చంద్రబాబు కూడా మిమ్మల్ని కాపాడలేరని ఆయన మండిపడ్డారు. తమ గడ్డ మీద ఉంటూ తమ మీద అసత్య ప్రచారం చేస్తారా అని, మీడియా పేరిట వ్యక్తిత్వ హననం చేస్తారా అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు రాస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. మహాన్యూస్ యాజమాన్యం మీరు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. కేసీఆర్ పైన, కేటీఆర్ పైన మీరు చేసిన దాడి ఒక హేయమైన దాడి ఏం చేసింది. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏదో అవాకులు చెవాకులు వెళ్తున్నారు. పెట్టుకుంటారా మాతో మీరు? రాజకీయ పార్టీలుగా మేము చూసుకుంటాం. కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, ఇంకో పార్టీ ఏమంటుంది, మేమేమంటున్నాం, మేము చూసుకుంటాం. మీ బలిపోయింది, మీ అహంకారం ఏంది? మీ ఇష్టం వచ్చిన మేమ్స్ పెట్టడానికి ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ బతుకుతున్నారు? ఎవరి తిండి తింటున్నారు? మీకు మీ ఏమనుకుంటే ఇతరులు ఉన్నది మనుషులే కదా. లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడి గురించి కదా మీరు మాట్లాడుతుంది. మాకు తెలియదా? మా త్యాగాలు చేసిన చరిత్ర మాకు లేదా? మళ్ళా కొంతమంది త్యాగాలు చేస్తాం, ఏమైతుంది? ఉంటారా? ఏ బలుపుతోని, ఏ అహంకారంతోని, ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన? ఒక్కొక్క అక్షరం రాసే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక పదం మాట్లాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అక్షరం పూర్తి కాన్షియస్ తోనే మాట్లాడుతున్నా. సంవత్సరం ఓపిక బట్టి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద మీరు నిన్న మొన్న చేస్తున్నది ఏంది? నీది మీడియానా? నీది మీడియా హౌస్ కాదు, స్లాటర్ హౌస్. ఇంకా 2-3 కూడా ఉన్నాయి దాంతో పాటు. స్లాటర్ హౌస్ చెప్తాం, తప్పకుండా అందరి సంగతి చెప్తాం. ఎవరిని వదిలిపెట్టాం, ఎంతవరకైనా చూస్తాం. మేము ఇదే పద్ధతి కొనసాగిస్తామని కనుక మీరు అహంకారంతో పోతే మా పద్ధతులు మాకు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ స్లాటర్ హౌస్ లో పనిపడతాం. ఎట్లా ప్రజలతో శిక్ష పెంచాలో వేయిస్తాం. మహాన్యూస్ యాజమాన్యం మీరు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. కేసీఆర్ పైన, కేటీఆర్ పైన మీరు చేసిన దాడి ఒక హేయమైన దాడి ఏం చేసింది. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా